హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను పునుగులు చేస్తున్నానండి. మనకు బండి మీద దొరికే పునుగుల్లాగా టేస్ట్ భలేగా ఉంటాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, ఒక కప్పు నేను గుండు మినపప్పు తీసుకున్నాను. ఇక్కడ ఈ గుండు మినపప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, ఆ తర్వాత ఇక్కడ మైదా 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు. ఇది నేను ముందుగా మినపప్పు ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకొని ఇదంతా కలిపి పెట్టుకున్నానండి. ఇదంతా కలిపి పెట్టుకున్న పిండి అండి ఇదంతాను. ఇందులోనే కాస్త సోడా ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకున్నాను. కాకపోతే మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1/2 కప్పు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇక కొద్దిగా 1/2 టీ స్పూన్ అంతా ఇది కుకింగ్ సోడా వేస్తున్నానండి, వంట సోడా వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేశాను కాబట్టి వేయట్లేదు, చూపిస్తున్నాను. 1/2 కప్పు, ఒక 1/2 చెంచా ఇది ఉప్పు అండి, ఇంతకుముందు వేశాను నేను. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టి పెట్టుకుంటే ఈ పునుగులు అనేది చక్కగా వస్తాయి మనకు. ఒక 10 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇదిగో ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా మనకు, ఈ పిండి అంతా చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకోవాలి. ఇలా ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటాయండి, మనకు చక్కగా వేగుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతాయి, చక్కగా వేగుతాయి. అందుకోసం చిన్న చిన్నగా వేసుకోవాలి. మనకు చూడ్డానికి కూడా చక్కగా ఉంటాయి చిన్న చిన్నగా వేసుకుంటే, బాల్స్ లాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా. ఇవంతా లోపల కూడా బాగా కుక్ అవుతాయి కాబట్టి చిన్న చిన్నగా వేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఇక ఇవన్నీ వేసుకుంటున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ఇవన్నీ వేసుకున్నాక అటువైపు ఇటువైపు తిప్పుతూ మనం వేయించుకోవాలి. అప్పుడు 2 వైపులా కూడా చక్కగా వేగుతుంటుంటాయి. అటువైపు ఇటువైపు ఇలా అనుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతాయి, లోపల కూడా కుక్ అవుతుంది బాగా. మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది. ఇక మన గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఇవన్నీ బజ్జీలు. ఈ పునుగులన్నీ కూడా ఇలా గోల్డెన్ రంగు వచ్చాక ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇక మన పల్లి చట్నీతో సర్వింగ్ చేసుకొని తింటే ఎంత చక్కగా ఉంటుందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.